కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అనంత శయనంలో ఉన్న విష్ణుమూర్తిని చూస్తే ఎంతో పుణ్యం, జాగరణ చేస్తూ చూస్తే జన్మరాహిత్యం. అందరికీ అన్ని వసతులు అవకాశాలు రావు. ఒక్క విష్ణువుని చూస్తేనే అంత భాగ్యం అంటే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగం రంగనాథ స్వామి వంటి ఎందరో విష్ణుమూర్తులను ఇవాళ మనం చూడబోతున్నాం. ఈరోజు ఆ పుణ్యక్షేత్రాల్లో ఇసుక వేస్తే రాలదు అనే దానికన్నా ఇసుక వెయ్యటానికి చోటు ఉండదు అనొచ్చు. అంత భక్తుల గుంపు. దేవుడిని నేరుగా చూసినా, శిలలో చూసినా, క్యాలెండర్లో చూసినా, ఫోటోలో చూసినా, వీడియోలో చూసినా ఒకటే పుణ్యం. ఆ కాలంలో లేని టెక్నాలజీని వాడుకొని దర్శనం చేసుకొని పుణ్యం సంపాదించండి. నమో నారాయణాయ. నమస్కారం.